గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఏ రకంగా ఉంటుంది అన్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ నెలలో కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎక్కువగా కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ప్రతి వ్యక్తితోటి కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లావాదేవీలు జరిపేటప్పుడు, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, డబ్బుల వ్యవహారాల్లోనూ అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా ఈ నెలలో ఆర్థికంగా ఆదాయం బాగున్నా కూడా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, తప్పుడు పనుల వల్ల కానీ, లేదా అనవసరమైనటువంటి వ్యామోహాల వల్ల కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం వచ్చినా కూడా వాటిని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదో రకమైనటువంటి వృధా ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు, లేదా కొన్ని అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, రకరకాల వస్తువులు, అలాగే తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, ఈ రకంగా డబ్బులు వృధా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దానివల్ల ఆదాయం సరిపోక ఇబ్బందులు పడడము, సంపాదన కోసం ఎంత ప్రయత్నం చేసినా సరైన అవకాశాలు రాకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ నెలలో కొంచెం రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడంలో సఫలీకృతం అవ్వడము, కొంచెం అప్పుల బాధల నుంచి బయటపడడము, కొత్త రుణాలు మంజూరు అవ్వడము, అలాగే రావాల్సిన మొండి బకాయిలని వేధింపుల నుంచి బయటపడడము, మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆదాయపరంగా సంపాదన కొరకు కోసం కానీ, లేదా వ్యవహారం కోసం కానీ బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారు. కాకపోతే ఖర్చుల విషయంలో అదుపు పెట్టుకోకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అంటే ఇంట్లో కుటుంబ ఖర్చులు పెరగడమో, ఇంట్లో పిల్లలకో పెద్దలకో అవసరాలకి ఏదో రకంగా ఖర్చులు చేయవలసి రావడమో, ఇలా అనేక రకాల కారణాల చేత చివరికి డబ్బులు చేతిలో మిగలని పరిస్థితులు కనపడుతున్నాయి. ఎంత సంపాదించినా అయిపోతుంది ఏమిటి అనేటటువంటి బాధ కనపడుతోంది. తద్వారా కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. అయితే పాలసీలు, ఇన్సూరెన్సులు ఇలాంటివి కట్టేటప్పుడు మాత్రం అనుకూలంగానే కనపడుతూ ఉన్నది. ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలనుకుని అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ, పొలాలు కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేయడంలో ముందడి వేసే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు మార్చడం కానీ, కొనడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ లాభిస్తాయని చెప్పచ్చు. ఈ నెలలో ముఖ్యంగా గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా అనుకూలత కనపడుతుంది. కాకపోతే డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కానీ, లిటిగేషన్ వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొనేటప్పుడు 1కి 10 సార్లు డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే దూర బంధువులతో కలయిక, ప్రేమ వ్యవహారాల్లో ఉండే గొడవలు తగ్గడం, ప్రేమించిన వ్యక్తుల మధ్య వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలతలు, అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా అన్యోన్యపరంగా, అలాగే వ్యవహారపరంగా చాలా బాగుంటుందని చెప్పచ్చు. కలయికలు కూడా ఉంటాయని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సత్సంబంధ బాంధవ్యాలు ఏర్పడము, ఇద్దరి మధ్య రిలేషన్ బలపడము, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటుగా గొడవలు దగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కుటుంబం వల్ల కానీ, కుటుంబంలో వ్యక్తుల వల్ల కానీ, కొన్ని పరిస్థితుల వల్ల కానీ మీ ఇద్దరి మధ్య తగాదాలు రావడం కానీ, అనవసరమైన వ్యామోహాల వల్ల ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో అండర్స్టాండింగ్తో ఉండడం మంచిది. ఏది ఏమైనా ఈ నెలలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారు కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, వాహన ప్రమాదాల వల్ల కానీ, రక్త దర్శనాల వల్ల కానీ, హాస్పిటల్ దర్శనం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి హెల్త్ కేర్ విపరీతంగా తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త, ఎందుకంటే కొంచెం అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం ఉంది. అయితే అదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఎలాగ మనకు మాఘమాసం వస్తుంది. ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు వరకు కూడా మాఘమాసం. కాబట్టి ఈ మాఘమాసం సందర్భంగా వెదురుపాక మా గాయత్రి పీఠంలో ఈ యొక్క సౌరము, త్రిచ, అరుణము పారాయణ చేయించి మహాసౌరాన్ని హోమం చేయించడం, అలాగే సూర్య నమస్కారాలు చేయించడం, రుద్రాభిషేకాలు చేయించడం, ఈ రకంగా నెలలు కూడా సౌరయాగం జరుగుతుంది. ఇందులో మీ గోత్రాల పేర్లతో పాల్గొన్నట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు చెబితే మేము రాసుకుని నెలలు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేస్తాం అనమాట. ఈ రకంగా ఈ యాగంలో పాల్గొనడం వల్ల మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, ప్రమాదాలు కానీ, మృత్యుగండాలు కానీ పోతాయి. కాబట్టి కుదిరితే కనుక మాఘమాసం కాబట్టి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాబట్టి కుదిరితే ఈ యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రధానమైన విషయం ఆరోగ్యం పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ నెలలో ముఖ్యంగా వ్యాయామాలు చేయండి, మంచి ఆహారం తినండి, అనవసరమైన ఫుడ్లు తినకండి, బయట ఫుడ్లు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ, అల్సర్లు కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఇలాగే చర్మ సంబంధ వ్యాధులు రావడం కానీ, ఫుడ్ పాయిజన్ ప్రభావాలు కానీ, తలకాయ నొప్పులు కానీ, నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఇలాగా అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం బాగా ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ఈ నెలలో దేశ విదేశాలు, అంటే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేసేవారికి
ఆటంకాలు విఘ్నాలు కనపడుతున్నాయి కాబట్టి కుదిరితే విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే విదేశీ ఉద్యోగ వ్యవహారాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే విదేశాల్లో గృహాలు కొనాలనుకున్నా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెలలో రాజకీయ నాయకులకి ప్రధానంగా శత్రువుల యొక్క బెడద బాగా పెరిగే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని బాగా నమ్మారో లేదా మీరు ఎవరైతే బాగా నమ్మారో వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా మీకు రావాల్సిన పదవుల విషయంలో తొట్టుపాటుతనం కానీ, లేదా మీరు అనుకున్నటువంటి రాజకీయ పార్టీలో సీట్ల విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ రావడం కానీ, లేదా పదవులు వచ్చినా కూడా రాజకీయపరంగా అవకాశం వచ్చినా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీతోటి వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ పరంగా జాగ్రత్తగా వ్యవహరించండి. డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు కనపడుతున్నాయి. రాజకీయ పరంగా మీరు పెట్టేటటువంటి ఖర్చు అధికంగా మీకు భారమయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్లో పాల్గొనేటటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ ఎలక్షన్స్ విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, లేదా మీ యొక్క పదవి విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. అందరూ కూడా మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎదురు చూస్తున్నారు, దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఆచితూచి వ్యవహరించండి. మీకు రాబోయేటటువంటి రోజుల్లో మాత్రం పదవి ఖాయం, మీకు నెగ్గడం ఖాయం. చాలా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా కొంచెం మీరు గ్రహస్థితికి సంబంధించినటువంటి జాతకాలు ఒకసారి చూసుకోవడము, దానికి పరిహారాలు చేసుకోవడము, దైవబలం చేకూర్చుకోవడము చేసుకున్నట్లయితే మీకైతే అవకాశం అయితే ఉంటుంది. కానీ అంత ఈజీ మాత్రం కాదు. బోర్డర్గానే నగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవకాశమే అంటే సీట్ల విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా కొంచెం అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారే పరిస్థితులు, మళ్ళా తిరిగి అవకాశం పొందడం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు ఇలాగ కొంచెం ఒడిదుడుకులు అయితే బాగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ నెలలో విహారయాత్రలు కానీ, లేదా అనవసరమైన దూర ప్రయాణాలు కానీ పెద్దగా విశేషంగా లాభించవు. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈ నెలలో కొత్తగా వ్యాపారాలు పెట్టేటటువంటి వారికి, కొత్తగా ఇండస్ట్రీలు పెట్టేవారికి, ఫ్యాక్టరీలు పెట్టేవారికి ఎవరికైనా సరే కొంచెం ఈ నెలలో ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అయితే అలా అని మానేయవలసిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు. అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి వ్యక్తిని ఆచితూచి ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు అయితే మాత్రం మీకు లభిస్తాయి. అలాగే ఏ పని కూడా తొందరగా జరగకపోయినా కూడా ఆలస్యంగా ప్రతి పని మాత్రం మీకు పూర్తవుతుంది. కాబట్టి ఈ నెలలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కానీ పనులు పూర్తవుతాయి. కాబట్టి శ్రద్ధతో పని చేయండి, ఏకాగ్రతతో పని చేయండి, బద్ధకం తగ్గించుకోండి, లేజినెస్ తగ్గించుకోండి, మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. అయ్యేదాకా ఏ పనినైనా సరే వదలకుండా ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీకు అన్ని పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ నెలలో అవకాశాలు వస్తాయి. కానీ ల్యాగ్ అంటే చూసి చెప్తామండి, ఆలోచించి చెప్తామండి అని వాళ్ళు ఎక్కువైపోతుంటారు. అలాగే కొంచెం సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఈ రంగా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం ఏది ఏమైనా సరే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం మాత్రం చేయండి. ఏదో రకంగా సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఈ నెలలో ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే కనుక ఉద్యోగస్తులకి ఉద్యోగ బెంగ కనపడుతుంది. అంటే ఉద్యోగాలు పోతాయనే భయం కానీ, ఉద్యోగాల ఇబ్బందులు వస్తాయనే భయం కానీ, ఉద్యోగాల్లో మీరు అనుకున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు రాకపోవడం వల్ల ఇబ్బందులు కానీ, ఇలా అనేక రకాల కోణాలలో ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి. అలాగే మీరు చేసే పని నచ్చక కానీ, లేదా తోటి ఉద్యోగస్తుల వల్ల కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో కొంచెం ఏకాగ్రత పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అలాగే జాగ్రత్తగా ఉద్యోగ కార్యాలయంలో ఉద్యోగం నిలబెట్టుకోవాల్సినటువంటి పనితీరు చూపించవలసిన అవసరం కనపడుతుంది. కాబట్టి తద్దు జాగ్రత్తలు తీసుకోండి. ఇంటర్వ్యూలో పాల్గొనేవారు కూడా జాగ్రత్తగా ఉండండి. అవకాశాలు ఉన్నా కూడా మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మెడిటేషన్, ధ్యానము చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏది ఏమైనా కూడా ఈ నెలలో ఉద్యోగస్తులందరూ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనపడుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, గొడవలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త. ఎవరితో గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ నెలలో పెట్టుకునే గొడవలు మిమ్మల్ని చాలా ఎక్కువగా దూరం తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ నెలలో విందు వినోద సౌఖ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ నెలలో ప్రధానంగా డబ్బుల విషయంలోనూ, రుణాల విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఈఎంఐల విషయంలో జాగ్రత్త తీసుకోండి. తద్వారా మీకు ఈ నెలంతా కూడా ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అనేక రకాల కోణాలలో బాగా ఆలోచిస్తారు. అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త ప్రాంతాలు తిరుగుతారు. కొత్త పుస్తకాలు చదువుతారు. విద్యార్థులు కూడా బోధన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. మంచి విద్యార్థులతో కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కాలేజీలో మాత్రం కొన్ని అవకతవకలు ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంతమంది వ్యామోహాల వల్ల కానీ, వ్యసనాల వల్ల కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. మీలో మీకు మారాలనుకున్నా కూడా ఏదో రకంగా మళ్ళీ తిరిగి అందులోకి ముడికృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వాటి నుంచి బయటపడడానికి, శ్రద్ధ పెట్టడానికి
చదివించడానికి చదువుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తదేక దృష్టితో చదువుకుంటే కనుక మీకు మంచి కాలేజీలో సీట్లు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, అలాగే కోర్సులు పూర్తవుతాయి, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ అవుతాయి, మీరు అనుకున్న గోల్స్ అయితే రీచ్ అవ్వగలుగుతారు. ఈ నెలలో స్త్రీలకు కూడా మనోవేదన ఎక్కువగా ఉంటుంది, అనారోగ్య సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కుటుంబపరమైనటువంటి కలహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్న పనులు సాధించడానికి బాగా కష్టపడతారు, కుటుంబంలో గౌరవాన్ని తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, గతంలోనే సమస్యలు పరిష్కరించుకుంటారు, ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా మళ్ళీ తగ్గుతాయని చెప్పొచ్చు, అన్యోన్యత అయితే ఏర్పడుతుంది, సంతానం వల్ల సౌఖ్యం కనపడుతోంది, ఇరుగు పొరుగు వారితో కొంచెం వివాదాలు ఉన్నా కూడా మళ్ళీ పరిష్కారం జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి పుట్టినటి నుంచి సౌఖ్యం కూడా కనపడుతోంది. వివాహం కాని స్త్రీలకు వివాహాలు, సంతాన అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలు కూడా స్వల్ప రీత్యో లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏమైనా కూడా ఈ నెలలో కొంచెం స్త్రీలు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అన్ని రంగాల వరకు కూడా ఈ నెలలో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నా కూడా మీరు అనుకున్న పనులు అయితే మాత్రం సాగే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరమే ఈ నెలలో బాగా కనపడుతోంది. కాబట్టి భగవతారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, భగవన్ నామస్మరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసుకుంటే ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులకి చిన్న మనవి, మాఘమాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు వరకు కూడా మహాసౌరయాగం నిర్వహించాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మహాసౌర మండప ఆరాధన, సౌరము త్రిచ అరుణము పారాయణ, మహాసౌరహోమము, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, ఈ రకంగా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యేత్తిని, అంటే ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యమే మహద్భాగ్యం. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శారీరక రోగాలు పోతాయి అని, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి అని, అలాగే దీర్ఘకాలిక రోగాలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి అని, అలాగే మృత్యుగండాలు కానీ అపమృత్యు దోషాలు కానీ తొలుగుతాయి అని, అలాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏం చేయాలి అన్నట్టయితే కనుక మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అయితే దీనికి అయ్యేటటువంటి యాగ దక్షిణ రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో కుటుంబానికి 2000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందవలసిందిగా, ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఇలా పుస్తకం రూపంలో, అంటే మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం ద్వారా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది, మీరు కావాలంటే చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం కావాలన్నా కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అలాంటి వారికి ధన జర వశీకరణ యంత్రము అని ఇలాంటి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, లేకపోతే వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా, లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా డబ్బుకి లోటు ఉండకుండా ఉంటుంది, రుణాలు తీరతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే నర దిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకుండా ఉన్నా, ఇంట్లో చికాకులుగా ఉన్నా కూడా అలాంటి వాటికి నరదిష్టి యంత్రాలు, నరఘోష యంత్రాలు ఉంటాయి, ఇలాగ ఉంటాయి. అవి కూడా వాటిని కూడా మీ యొక్క గోత్రనామాలతోటి జపాలు, పూజలన్నీ కూడా చేయించి మేము కొరియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే
మీ ఇంట్లో ఎవరికైనా సరే గొడవలుగా ఉండి మనశ్శాంతి లేకపోవడం, లేదా ఇంట్లో చికాకులు పెరిగిపోవడం, ఇంట్లో నిద్ర పట్టకపోవడం, పీడకలలు ఎక్కువగా వస్తూ ఉండడం, లేదా శత్రుబాధలు ఎక్కువగా ఉంటూ ఉండడం, అలాగే ప్రయోగం బాపతి అనుమానాల లక్షణాలు ఉంటూ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మేము జపాలు పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాన్ని మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.